హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుందాము. సో వీటి కోసం మనం రెగ్యులర్గా యూజ్ చేసే పొటాటోస్ని తీసుకున్నాను. సో వీటిని ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకుందాం. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న ఆలూను ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా అన్నీ ఈక్వల్లో వచ్చేలాగా కట్ చేసుకొని వీటిని ఒకటి గిన్నె తీసుకొని దాంట్లో ఫ్రెష్ వాటర్లో యాడ్ చేసుకుందాం. ఇలానే మిగతావన్నీ కట్ చేసుకుందాం. ఇలా అన్నీ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం. వీటిని ఇప్పుడు 2 నుండి 3 సార్లు వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలానే పెట్టేద్దాం. 5 మినిట్స్ తర్వాత ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకొని వాటిని వేడి చేద్దాం. వాటర్ ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లో మనం ఇందాక వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న పొటాటో స్టిక్స్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకుందాం. మనకి 10 నిమిషాలు అయిపోయింది. పూర్తిగా మెత్తగా ఉడికించుకోవద్దండి. సో ఇలా అనగానే జస్ట్ విరిగిపోయేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని ఇప్పుడు ఒకటి పొడిగా ఉన్న క్లాత్ తీసుకొని దానిపైన వేసుకుందాం. వీటిలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు పూర్తిగా వాటర్ అంతా పోయే వరకు వెయిట్ చేద్దాం. ఈ వాటర్ని క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అవి పూర్తిగా డ్రై అయ్యేలోపు ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మీడియం హీట్లో పెట్టేసుకొని వేడి చేసుకుందాం. ఇలా కంప్లీట్గా వీటిలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు తీసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రైయింగ్ ప్యాన్లోకి యాడ్ చేద్దాం.
వీటిని ఇప్పుడు 10 to 15 సెకండ్స్ పాటు ఇలానే ఉంచేసి తర్వాత తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని తీసుకుందాం. ఇలానే మిగతావన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి.